అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమ్మ గారు వరదలు వస్తున్న ఆ రోజు 1వ తారీఖు దాదాపు 10-11 గంటలకల్లా సింగనర్ ప్రాంతానికి వచ్చేసి అప్పటికే వరదల్లోనే తిరుగుతా అందరికీ పరామర్శించడం. అదేవిధంగా అయితే అంత వస్తాయని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. తర్వాత ఒకవేళ పెరిగినా కానీ ఇబ్బంది పడమాకనమ్మ, భయపడమాక, నేను ఉన్నానని చెప్పి ఒక ఇంటి పెద్దలాగా ఆయన మా దగ్గరుండి చేయటం. అదేవిధంగా వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతిదీ కూడా డివిజన్లో ఉన్న నాయకులతో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి బాధితులందరికీ అందేలాగా వారి కష్టాల్లో ఉండి, అదే నడుము లోతు నీళ్ళల్లో కూడా కొన్ని ఏరియాల్లో తిరిగి ఆయన స్వయంగా ఆహార పొట్లాలు పంచడమే కాకుండా కుటుంబ సభ్యులైన బోండా రవితేజ గారు వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న వ్యక్తులతో కూడా ప్రజాసేవ చేయించిన నాయకుడు బోండా ఉమేశ్వర గారు. అలాంటి ఉమా గారిని ఈ స్థాయిలో మేము గెలిపించుకున్నందుకు ఖచ్చితంగా మాకు తగిన న్యాయం జరిగిందని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అంతే ప్రతిదీ కూడా ఉమ్మగారి దగ్గరుండి ప్రతి ఏరియాకి డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఆయన చేశారు. ఖచ్చితంగా ఆయన సేవలు మర్చిపోకుండా మళ్ళీ ఆయనకి రెట్టింపున మెజార్టీతో గతంలో దాదాపు 70,000 మెజార్టీ గెలిచాడు. ఈసారి ఆయన చేసిన సహాయానికి గుర్తుగా 1,00,000 మెజార్టీ ఇస్తామని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు.